హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక చంబా అయితే తన మంత్రగత్తె వేషం అయితే తీసేసి ఒక పని మనిషి గెటప్లో అయితే రెడీ అవుతుంది. ఇక రెడీ అవ్వి అమర్ వాళ్ళ ఇంటికైతే ఆటోలో వస్తూ ఉంటుంది. వచ్చి అమర్ వాళ్ళ ఇంటి బయట అయితే దిగుతుంది. ఇక అలా దిగిన చంబానైతే రాథోడ్ లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత అమర్, బాగి, మనోహరి, పిల్లలు అందరూ కూడా వస్తారు. ఇక అప్పుడు అమర్ అంటూ ఉంటాడు, చూడు బాగి, ఈమె ఇక నుంచి నీతోనే ఉంటుంది అని అయితే చెప్తూ ఉంటాడు. ఎందుకు అండి, నేను ఇంట్లో ఒకదాన్నే ఉంటాను కదా, మళ్ళీ ఏమెందుకు అని అయితే బాగి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఒకదానివి ఉంటావు కాబట్టి నిన్ను చూసుకోవడానికి కేర్ టేకర్ని పెట్టాను. ఇక నుంచి నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఖాళీగానే ఉండాలి. ఈమె నిన్ను చూసుకుంటుంది అని అయితే చంబా గురించి బాగికి అయితే చెప్తూ ఉంటాడు అమర్. ఇక వచ్చిన చంబాని అయితే అంజు తదేకంగా అలా చూస్తూ నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందే అని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక చంబా, మనోహరి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటారు. మనకి అంజు చంబాని కొట్టినప్పటి విజువల్స్ అయితే చూపిస్తూ ఉంటారు. అమర్కి తెలియకుండానే ప్రమాదాన్ని బాగి పక్కన ఉంచాడు అమర్. మరి ఇప్పుడు బాగి ఎటువంటి ఇబ్బందులు పడనున్నది, ఆరు బాగిని ఎలా కాపాడనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. ప్రెగ్నెంట్ అయిన బాగిని మాత్రం అమర్ చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు.